పేరు మోసిన రౌడీ షీటర్, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తొత్తుగా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్ తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్న విషయం తెలుసుకుని వివరణ కూడా ఇచ్చాడు. గత 5 ఏళ్లలో లెక్కలేనన్ని దందాలు, దౌర్జన్యాలకు పాల్పడమే కాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్లను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల్లో అరెస్టై ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన బోరుగడ్డ మొసల కన్నీరు కారుస్తూ వీడియో విడుదల చేశాడు. గత 4 నెలలుగా కూటమి ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తరువాత కోర్టులో నాకు బెయిల్ వచ్చే సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర పన్నారు. కర్నూలులో పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు. నా తల్లికి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. నాకు 5 చెల్లెళ్ళు. వారంతా పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. నేను ఒక్కడనే కుమారుడిని. నా తల్లిని చూసుకోవలసిన బాధ్యత నాపై ఉంది. నా తల్లి ఆరోగ్యం విషయంలో కోర్టుకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించానని పోలీసులు చెబుతున్నారు. జైల్లో ఉండగా ఫేక్ సర్టిఫికేట్స్ ఎలా ఇస్తాను? నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయస్థానాలను గౌరవిస్తా. ప్రస్తుతం చెన్నైలో ఉండి నా తల్లిని చూసుకుంటున్నా. మాకు ఎవరూ లేరు. జగన్, వైకాపాయే మాకు దిక్కు. నాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. కంటతడి పెడుతూ ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈ పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదు అని బోరుగడ్డ ఒక వీడియోలో పేర్కొన్నాడు. బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందాడని నిర్ధారించుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్, వేలాంగిణి నగర్లోని అతని ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. కుటుంబ సభ్యులెవరూ స్థానికంగా అందుబాటులో లేరని, ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. తర్వాత 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిల్ పొందాడు. ఆ నెల 28న గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. తల్లికి సీరియస్గా ఉందని మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలంటూ గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్టు పివి రాఘవ శర్మ జారీ చేసినట్లుగా మెడికల్ సర్టిఫికేట్ను బెయిల్ పిటిషన్తో జతపరిచి న్యాయస్థానానికి సమర్పించగా న్యాయమూర్తి మార్చి 11 వరకు బెయిల్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ను లలిత ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వలేదని, అది నకిలీ ధ్రువపత్రమని డాక్టర్ రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ వ్యవహారం బయటపడింది. అప్రమత్తమైన పోలీసులు బోరుగడ్డ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ఆరాధిస్తున్నారు. ఇంతకీ అనిల్ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్ళాడా? వెళ్తే ఎన్ని రోజులు ఉన్నాడని అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీయగా అతను వచ్చినట్లు స్పష్టత లేదని తేలింది. ఆసుపత్రి రికార్డులతో పాటు సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో అనిల్ ఆసుపత్రిలో ఉన్నట్లు ఆధారాలు లభించలేదని తెలిసింది. తల్లికి వైద్య సాయం అందించాలని చెప్పి బెయిల్ పొంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చాక సెల్ ఫోన్ వినియోగించినట్లు కాల్ డేటా విశ్లేషణలో వెల్లడైందని సమాచారం. చివరగా అతని ఫోన్ సిగ్నల్ హైదరాబాద్లో వచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. గతంలో వినియోగించిన ఫోన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్లతో కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నట్లు ధృవీకరించుకున్నారు. అనిల్ విదేశాలకు పారిపోకుండా గతంలోనే గుంటూరు పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం వల్ల ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా ఇతని పేరు అయితే నమోదవుతుంది. ఇతని పేరు అక్కడ చూడగానే దాంతో అతన్ని అక్కడ అడ్డగించడం జరుగుతుంది. కాబట్టి విదేశాలకు పారిపోవడానికి అవ్వదు. మొత్తానికి ఏదేమైనా సరే ఒక బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే ఒక పోసాని కృష్ణమురళి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే అధికారం ఉందని, నోరుంద కదని ఇష్టం వచ్చినట్లుగా వాగితే ఎప్పటికైనా సరే కర్మను అనుభవించాల్సిందే. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఎవరిని విడిచిపెట్టినా మనల్ని కర్మ అనే ఒక కాలం అయితే కాటేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే నోటిని అదుపులో ఉంచుకోవాలి.